హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు రెసిపీస్ సైడ్ బై సైడ్ స్టవ్ మీద చేసేస్తున్నాను. సో మీరు ఫాలో అయిపోతే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఒక లంచ్ రెసిపీ మీకు తెలుస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్లో ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. కర్రీకి మా పిల్లలకి లంచ్లో ఈ క్యాబేజీ అండ్ క్యారెట్ ఈ రెండు యూస్ చేసి మంచి కలర్ఫుల్ ఎగ్ బుర్జీ కర్రీ చేస్తానన్నమాట. చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. యూజువల్గా ఉల్లిపాయలతో ఎక్కువగా చేస్తూ ఉంటాము. నేను ఇక్కడ ఉల్లిపాయల బదులుగా క్యాబేజీ అండ్ కొంచెం క్యారెట్ అండి, ఎక్కువ క్యారెట్ వేను. సో ఇవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ ముందు చేసుకుంటున్నాను. క్యాబేజీ మొన్న కూర చేయంగా కొద్దిగా మిగిలింది, పప్పులోకి చేద్దామని అన్నాను, కానీ మళ్ళీ పప్పు ఎందుకులే అని చెప్పేసి ఈ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే క్యారెట్ అంతా గీకేసి మనము తోలు తీసేసుకొని రెడీగా ఉంచుకుంటే తర్వాత చాపర్లో చాప్ చేసుకోవచ్చు. చాలామంది నా రెసిపీస్ చూసినప్పుడు మీరు చాపర్ ఎక్కడ తీసుకున్నారు నేను చెప్పినా కూడా మళ్ళీ క్వశ్చన్స్ కామెంట్స్లో అడుగుతున్నారు. మీరు ఒకసారి టైటిల్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. అందులో అమెజాన్ లింక్స్ అని కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో అందులో మీకు మినీ హ్యాండీ చాపర్ అని చెప్పేసి లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీకు నచ్చితే పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఈ క్యాబేజీ కూడా కొంచెం అటు ఇటు కొద్దిగా బ్లాక్గా అయిపోవడం వల్ల అదంతా గీకేసి క్లీన్ చేసేసుకొని అన్నీ కడిగి పెట్టుకున్నాను. చాపర్లో కూడా చూసారు కదా, ఫైన్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను. ముందుగా అయితే ఉప్మా చేసేస్తున్నాను. ఉప్మాకి కాస్త నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసాను. కొద్దిగా పల్లీలు, జీడిపప్పులు అయిపోయినాయండి. సో ఉంటే జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు అయిపోవడం వల్ల నేను కొద్దిగా పల్లీలు మాత్రమే యాడ్ చేశాను. ఇవి కొంచెం మంట తగ్గించుకొని వేగించుకుంటే మనకి తొందరగా మాడిపోకుండా ఉంటాయి. సో అది అయ్యే లోపల నేను ఉల్లిపాయలు కూడా చాప్ చేసేసుకున్నాను. కాస్త కరివేపాకు యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఇందాక చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా యాడ్ చేసుకుంటాను. మిగిలిన కొంచెం మనం కూరకు ఉంచుకోవడానికి నేను సపరేట్గా అందులోనే ఉంచేసాను. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడు నేను క్యాబేజీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అంటే మనకి ఇవి మగ్గడానికి కొంచెం టైం ఉంటుంది కదండి, ఈ లోపల కర్రీకి కూడా చేసుకోవడానికి క్యాబేజీ అవన్నీ కూడా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా చాపర్ మీద ఉంచాను. ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసుకొని కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి నెక్స్ట్ స్టవ్ మీద కూర చేసుకునే లోపల ఇది మగ్గుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మనము కూర కొంచెం ఇవి స్టార్ట్ చేసే లోపల పాలు అవి కాచేయి, టీ పెట్టుకునే వాళ్ళు టీ పనులు అవి చేసేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఇబ్బంది లేకుండా రెండు ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసేసి కలిపి మూత పెట్టేసి ఉంచేసాను. మా ఇంట్లో ఎవరికి టీ కాఫీ అలవాట్లేదు కాబట్టి ఆ పనికి స్టవ్కి ఇబ్బంది అవసరమే లేదు. అందుకని 3 బర్నర్స్ 4 బర్నర్స్ స్టవ్ ఇప్పటివరకు అవసరం రాలేదండి. మ్యాక్సిమం కూరలే కాబట్టి చేసేది సరిపోతుంది నాకున్న స్టవ్. ఒకసారి కలుపుకొనేసి మనము వేగిపోయింది కదండి, ఇప్పుడు ఎంత ఉప్మా చేసుకుంటున్నామో చూసుకుని దానికి సరిపడా అంత వాటర్ కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కాసేపటికి మరగడం స్టార్ట్ అవుతుంది. సో నేను అటు నీళ్ళు అనేది మరిగే లోపల ఇంకా ఇక్కడ కూరకి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇందాక ఉంచుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా మనం చాప్ చేసుకున్నవి, అవి యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి కలిపేసేసుకొని మనము కాస్త హై ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగా అనేది మనకి వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ లోపల నేను ఇవి కొంచెం వేగే లోపల అక్కడ బాండీలో నీళ్లు మరిగే లోపల క్యాబేజీ ఇందాక కట్ చేసుకుంది చిన్న చిన్న ముక్కలుగా చేసి చాపర్లో ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన కొంచెం క్యారెట్ యాడ్ చేశానండి. ఎక్కువ యాడ్ చేస్తే కూర తీపి టేస్ట్ వచ్చేస్తే అంత ఇష్టంగా తినం మేము మా ఇంట్లో అయితే. అందుకని కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం క్యారెట్ ఇందాక చేసింది ఉంచి ఇప్పుడు ఆ క్యాబేజీ కూడా వేసేస్తున్నాను. కాకపోతే ఈ చాపర్లో బ్లేడ్ అనేది మనకి కింద కొంచెం చిన్న బటన్ లాగా ఉన్న దాని మీద పెట్టి చేస్తాం కాబట్టి మీరు కొద్దిగా హార్డ్గా, క్యాబేజీ అనేది గట్టిగా ఉంటుంది కదా, పెద్ద పెద్ద ముక్కలుగా వేసేస్తే అది మళ్ళీ బ్లేడ్ పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మనం వాటిని అలాగా విడతీసేసి అందులో వేసి ఇలా చాప్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చాప్ అయిపోతాయి. ఇప్పుడు వాటిని కూడా వేసేసి చక్కగా కలిపేసేసుకొని మనము హై ఫ్లేమ్లో ఉంచుకుంటే తొందరగా మగ్గుతాయండి కర్రీస్ అనేవి ఎప్పుడైనా. ఈ స్పాచులాస్ కూడా నేను లింక్ మీకు అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను.
ఇవి కూడా మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇవి ప్లాస్టిక్ కాదు, సిలికాన్ బేస్డ్ కాబట్టి మనం హీట్ మీద వాడినా కూడా అవి త్వరగా ఏం కరిగిపోవు, ఏం పాడవవు, ఇబ్బంది లేకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసేసుకుంటే మనకి పక్కన ఉప్మాది కూడా నీళ్లు మరగడం స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను రవ్వ యాడ్ చేసేసుకుంటాను. ఇదే ప్రాసెస్లో మనం సేమ్యాతో చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్లో మనం చక్కగా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ యాడ్ చేసేసి కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే కదపకుండా ఒక 2-3-4 నిమిషాలు ఉంచామంటే మనకి పర్ఫెక్ట్గా ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇంకా నాది బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఇంకా మిగిలింది కూర సంగతి చూసుకోవాలి. కొంచెం ఫ్లాష్ లైట్ వేసి ఉంచడం వల్ల మీకు కర్రీ క్లియర్గా అనేది తెలియట్లేదండి, లైటింగ్ వల్ల. కొద్దిగా పసుపు వేసాను నేను. పసుపు వేసిన తర్వాత మనము కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. మీలో ఎంతమంది క్యాబేజీతో కూడా ఇట్లాగా గుడ్డు పొరుటు కర్రీ చేస్తారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే అప్పుడప్పుడు ఆనియన్స్తో చేసినా కూడా ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను, మనం డిఫరెంట్ వేరియేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు. పిల్లలు నార్మల్గా ఒట్టి క్యాబేజీ కూర అంటే వీళ్ళు తింటారు, బట్ సెకండ్ టైం కూడా మళ్ళీ కూరలాగానే చేస్తే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అదే కర్రీనా అంటారని చెప్పేసి కొద్దిగా వేరియేషన్ మార్చాను అనమాట. చూడండి మనకు అయిపోయింది. ఉప్మా సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టామంటే ఇంకా నీళ్ళు ఎగిరిపోయినాయి కదా, ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ముక్కలు మగ్గేసాయి కదండి క్యాబేజీ పీసెస్, గుడ్లు ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మరీ ముందుగా వేసామంటే మనకి క్యాబేజీ పీసెస్ అనేవి సరిగ్గా ఉడకవు. సో మనం కొద్దిగా వాటిని పక్కకు జరిపేసి వేగినాయి కాబట్టి మధ్యలో మనం గుడ్డు ఈ విధంగా వేసేసి కాస్త కలిపేసుకోవాలి. ఏంటో అంతా క్యాబేజీ గందరగోళంగా ఉందని చెప్పేసి సర్దేసుకుంటున్నాను నేను. ఇలాగ గిలకొట్టేస్తే మనకు ఆ పచ్చసొన తెల్లసొన రెండు మంచిగా కలిసిపోతాయి. కలిసిన తర్వాత కొంచెం మంట హై ఫ్లేమ్లో ఉంచామంటే ఆ వేడికి తొందరగా మనకు ఆ గుడ్డు అనేది కుక్ అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరగా చేసి ఆ క్యాబేజీ ముక్కలన్నింటినీ దాని మీద పరిచేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచామంటే గుడ్డు చక్కగా గట్టిపడి మనకి పిల్లలకి ఇష్టంగా పీసెస్ తినడానికి బాగుంటాయి, మొత్తం కలిసిపోకుండా. ఉప్మా రెడీ అయిపోయిందండి. నేను మా పిల్లలకి ప్లేట్స్లో సర్దేస్తున్నాను. చూడండి, కొంచెం రవ్వ సన్నగా ఉన్నది తీసుకోండి. గోధుమ రవ్వ పెద్దగా లావుగా ఉన్నది దొరుకుతుంది, సన్నగా ఉన్నది దొరుకుతుంది. కొద్దిగా లావుగా ఉన్నది అంత టేస్ట్గా అనిపించదు తినడానికి, కొంచెం రుచి తక్కువగా అనిపిస్తుంది. కొంచెం సన్న రవ్వ అయితే మనకి రుచి కమ్మగా ఉంటుందన్నమాట, తినడానికి కూడా పిల్లలు ఇబ్బంది పడరు. లావు రవ్వ అంటే ఉడికిన తర్వాత ఇంకా లావుగా అవుతుంది. సో నేను ఇవాళ తయారు చేసింది అయితే లావుగానే ఉందండి, అందుకనే సజెస్ట్ చేస్తున్నాను. సన్న రవ్వ కూడా దొరుకుతుంది, గోధుమ రవ్వ, దాంతో అయితే మనకి బాగుంటుంది. మరీ ఉప్మా రవ్వ అంత సన్నగా ఉండదు, కానీ కొంచెం లావుగా ఉన్న అది తినడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం మూత తీసేసరికి చూడండి గుడ్డు అంతా చక్కగా గట్టిపడిపోయింది. ఇట్లాగా కొంచెం కావాలంటే బ్రేక్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచాలంటే దాన్ని అలా కొద్దిగా కదిపేసేసి ఉంచిన పెద్ద పెద్ద పీసెస్గా ఉంటాయి గుడ్డు ముక్కలు. ఇంక ఇప్పుడు చూసుకొని టేస్ట్కి సరిపడినంత కొంచెం కారము, కొద్దిగా ధనియాల పొడి వేస్తాను. ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయనండి, సింపుల్గా ప్లెయిన్గా సరిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా అబ్బాయి స్పైస్ అస్సలు తినలేడు, కొంచెం కారం ఎక్కువ వేసినా మంట అని చెప్పేసి వదిలేస్తాడు అన్నం, అందుకని కొంచెం ఆచితూచి వేసుకోవాల్సి వస్తుంది నేను మసాలాస్. అంతేనండి, సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయింది కదా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నింటిలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడడానికి నా ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్లో మీకు తెలిసిపోతుంది. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఇంకా నేను బాక్సెస్ ప్యాక్ చేసి పంపించాలండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.